నమస్తే. నిమ్స్ హాస్పిటల్ ముందు ఉన్నాం మనం. అందరికీ తెలిసిన విషయమే, ఖమ్మంలో 12 ఏళ్ల అమ్మాయిని మహమ్మద్ గౌష్ అనే ఒక ముస్లిం వ్యక్తి అత్యాచారం చేసిన సంఘటనకు సంబంధించి ఈ సంఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున విశ్వ హిందూ పరిషత్ మరియు భాగ్యనగర ఉత్సవ సమితి నాయకులు ఇక్కడికి అమ్మాయిని పరామర్శించడానికి రావడం జరిగింది. మాట్లాడదాం. మనతో పాటు శశిధర్ గారు ఉన్నారు. అన్న, ఏం చెప్తారు? 12 ఏళ్ల పాపను అత్యాచారం చేసిండు ఒక ముస్లిం వ్యక్తి, ఏం చెప్తారు ఈ సంఘటనకు సంబంధించి? వాడు ఒక మతోన్మాదంతో హిందూ అమ్మాయి పైన అకృత్యం చేసిండు, అత్యాచారం చేసిండు, చంపాలని చూసిండు. ఈ రోజున అమ్మాయి బతికున్నది కాబట్టి నిజం బయటకు వచ్చింది. ఆ అమ్మాయి బిల్డింగ్ పై నుంచి ఎత్తేసిన తర్వాత, తోసేసిన తర్వాత చనిపోయింటే ఈ వాస్తవం కూడా బయటికి వచ్చేది కాదు. దీన్ని యాక్సిడెంట్ కేసుగా చిత్రీకరించేటోళ్ళు. మొదట్లో స్థానిక పోలీసు యంత్రాంగం దీన్ని యాక్సిడెంట్ కేసుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నమే చేసింది. సీసీటీవీ కెమెరాలు పనిచేయలేదని చెప్పింది. ఆశ్చర్యం, సంఘటన జరగంగానే సీసీటీవీ కెమెరాలు పనిచేయవు. హైదరాబాద్ విశ్వనగరంలో కూడా అనేక కేసులలో చూస్తున్నాం మనం. సంఘటన జరగంగానే సీసీ కెమెరాలు పనిచేయలేదని చెప్తారు. ఈ కేసులో కూడా సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదని చెప్పాల్సిన అవసరం ఇవాళ ప్రభుత్వం మీద ఉంది. తబ్లికే ఈ జమాతే లాంటి ఒక మతోన్మాద సంస్థతోటి ఈ యొక్క నిందితుడు అందులో సభ్యుడు అనేటువంటి విషయం కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దాని విషయం లోపల పూర్తి స్థాయి విచారణ జరపాల. తబ్లికే ఖమ్మం లోపల తబ్లికే జమాతే అనేటువంటి ఒక మతోన్మాద సంస్థ, నిషేధిత పిఎఫ్ఐ లాంటి సంస్థ, అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎస్డిపిఐ లాంటి సంస్థలు గిరిజన ప్రాంతాల లోపల అమ్మాయిల పైన, పిల్లల పైన అకృత్యాలకు పాల్పడతా ఉన్నారు. ల్యాండ్ జిహాద్కు పాల్పడతా ఉన్నారు, లవ్ జిహాద్కు పాల్పడతా ఉన్నారు, మహిళల పైన అత్యాచారాలు చేస్తా ఉన్నారు. బయటికి రానిటువంటి అనేక కేసులు, వందల కేసులు ఈ రోజున ఖమ్మం, ఇల్లందు లాంటి ప్రాంతాల లోపల, ఏజెన్సీ ప్రాంతాల లోపల జరుగుతున్నాయి. కాబట్టి పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలి తబ్లికే జమాతే లాంటి సంస్థ యాక్టివిటీ మీద. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లీగల్ గా ఉన్నటువంటి మదర్సాలు, ఖమ్మం లోపల లకారం చెరువు ఆక్రమించుకొని ఒక మదర్సా నిర్మాణం అయింది. రోహింగ్యా బంగ్లాదేశీ ముస్లింలు వాళ్ళు అక్కడ షెల్టర్ పొందుతున్నారు. ఏం జరుగుతుంది అసలు మదర్సాలలో? డెమోగ్రఫీ, ఖమ్మం డెమోగ్రఫీ చేంజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఖమ్మం లోపల మతపరమైనటువంటి జనాభా పెంచేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇల్లీగల్ మదర్సాల లోపల రోహింగ్యా బంగ్లాదేశీ ముస్లింలను తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ డెమోగ్రఫీ చేంజ్ చేసేటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు. ఆ యొక్క మతోన్మాదం నూరిపోయడం కారణంగా గిరిజన సంస్కృతి పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి. అసలు ఖమ్మం ఏజెన్సీ ప్రాంతం లోపల ఏం జరుగుతూ ఉంది, ఇటువంటి అకృత్యాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, చిన్న పిల్లల పైన ఇవాళ వెలుగు చూసింది ఒక సంఘటన. కేసులు నమోదు కానీ వందల కేసులు ఉన్నాయి, అటు యువతుల మీద కానీ ఇటు చిన్నారుల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు కానీ. కాబట్టి వీటిపైన పూర్తి స్థాయి దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 1 కోటి రూపాయలు మేము అమ్మాయి ఈ రోజున బతికినప్పటికీ బతకాలని అందరం ప్రార్థిస్తున్నాం దేవుణ్ణి. చావు బతుకుల మధ్యన పోరాటం చేస్తుంది. బతికినా మంచానికే పరిమితం అవుతుంది. ఎందుకంటే డాక్టర్లు చెప్పిన బులెటిన్ రిపోర్టు, మేము మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే వెన్నుపూస 2 చోట్ల పూర్తిగా డ్యామేజ్ అయింది. కాబట్టి అమ్మాయి బతికినప్పటికీ పూర్తిగా మంచానికే పరిమితం అవుతుంది. కాబట్టి 1 కోటి రూపాయల అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ప్రభుత్వం చేయాలి. కేవలం ఇప్పుడు వైద్యం అందించమని చెప్పి డిశ్చార్జ్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. 1 కోటి రూపాయలు అమ్మాయి పేరు మీద డిపాజిట్ చేసి దీర్ఘకాలికంగా అమ్మాయికి వైద్యానికి అందుబాటులో పెట్టాలా. రెండో విషయము, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. అనుమానాలు ఉన్నాయి, ఇప్పటికే రాజకీయంగా కేసు నీరుగార్చేటువంటి అనుమానాలు ఉన్నాయని. ఎందుకనంటే ముఖ్యమంత్రి కానీ, ఆ జిల్లా మంత్రి కానీ ముస్లింస్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింస్ అని మాట్లాడిన వాళ్ళే. నిందితుడు ఇక్కడ ముస్లిము. తుమ్మల నాగేశ్వరరావు కూడా మా కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం పార్టీ అని అన్నాడు. కాబట్టి రాజకీయంగా నిందితుడిని కాపాడేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయాలు కూడా చర్చలు జరుగుతున్నాయి. పోలీసు కూడా మొదట్లో వివరించినటువంటి విషయం అనేక అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి పర్యవేక్షణ లోపల ఒక కమిటీ వేసి రోజువారీ విచారణ ఆ కమిటీ పర్యవేక్షణ లోపల జరిపి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడిని సాధ్యమైనంత త్వరగా కఠినంగా శిక్షించేలాగా చూడాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.